విశాఖలో గ్యాస్ కొరత నానాటికి తీవ్రతరమవుతుంది. గ్యాస్ రీఫిల్ సిలిండర్లు బుకింగ్ కాకపోవడంతో పాటు అరాకురా సప్లై కారణంగా కస్టమర్లు కష్టాలు పడుతున్నారు. గత్యంతరం లేక కట్టెల పొయ్యిలపై వంట చేసుకోవాల్సిన దుస్థితి దాపరించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న వార్ ప్రభావం భారతదేశం మొత్తం కూడా ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చమురు అలానే ఎల్పిజి గ్యాసెస్ సరఫరా లేక చాలామంది తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నగరంలో అయితే దాదాపు అన్ని హోటళ్లు కూడా 80%గా అయితే చిరు వ్యాపారులంతా కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రధానమైన హోటళ్ళు సైతం అయితే కట్టెకర్రలు వాడుతూ కూడా దాదాపు ఏవైతే మనం విజువల్స్లో చూస్తున్నామో ఈ కట్టెకర్రలను ఉపయోగిస్తూ ఆ కర్రలను వినియోగించేస్తూ ఈ వంటకాలన్నీ కూడా చేస్తున్నారు. దాదాపు ఎన్నో ఏళ్ళుగా గడిచిపోతున్నా కూడా ఎప్పటికీ కూడా ఆధునీకరణ జరుగుతున్న రోజుల్లో కూడా ఇటువంటి కట్టెకర్రలతో వంటలు చేయడంతో అయితే ఇక్కడ ఎవరైతే చేస్తున్న కార్మికులు ఎవరున్నారో వాళ్ళు కానీ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో, అలానే ఈ అత్యధికమైన వేడి ప్రభావం ఉండడంతో వాళ్ళ కళ్ళు మంటలు అలానే చేతులు బొబ్బలు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. కానీ వ్యాపారాలు పూర్తిగా మూసిపోతే వాళ్ళ కడుపు కూడా పూర్తిగా కొట్టే విధంగా ఉండడంతో వాళ్ళు కనీసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంటికి కొంత డబ్బునైతే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళ నిత్యావసరాలకు సంబంధించి వాళ్ళ వ్యాపారాలన్నింటిని కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు కావడంతో ఒక్కసారిగా ఇటువంటి ఎంత ఇబ్బంది అవుతున్నా కూడా ఎంత ప్రమాదంగా ఉన్న సైతం కూడా వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి అలానే కష్టపడుతూ ఈ వంటకాలన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కట్టెకర్రలు కనీసం గ్యాస్ సదుపాయం లేకపోవడంతో కర్రల పొయ్యి పైన వంట చేస్తూ ఈ కట్టెలన్నింటిని కూడా తీసుకొచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. దాదాపు 150 నుండి 160 ఐటమ్స్ అయితే ఈ యొక్క రెస్టారెంట్స్ అన్నీ కూడా అందిస్తుంటాయి, రిచ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా. కానీ ప్రజెంట్ ఆ ఐటమ్స్ అన్నింటిని కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొంది. మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇవన్నీ కూడా కట్టెకర్రల పైన 5-6 బాణాలు పెట్టుకొని దానికి సంబంధించి వంటకాలన్నీ చేస్తున్నారు. వీటిలో అన్ని రకాల ఐటమ్స్ అయితే స్పెషల్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండడంతో దాదాపు ప్రజలంతా కూడా ఈ వర్తకులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హోటల్ యాజమాన్యంతో పాటు ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు. అలానే స్పెషల్ ఐటమ్స్ కోసం అయితే ఇవతల వస్తూ ఉంటారు పర్యాటకులు. విశాఖ నగరంలో చాలామంది వస్తుంటారు. వాళ్ళంతా కూడా ఐటమ్స్ కోసం అయితే ఇక్కడికి వస్తున్నా కూడా అన్ని ఐటమ్స్ కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి గ్యాస్ సదుపాయం లేక చాలా ఐటమ్స్ని కూడా మెనూని కూడా కుదించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్, ఇజ్రాయిల్,